ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే డోన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచబోమని ప్రతిరోజు పత్రికల్లో టీవీల్లో ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు పేద ప్రజలపై గుదిబండ మోపే విధంగా గ్యాస్ ధరలు ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధర 993 రూపాయలు పెంచుతూ, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరల్ని 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలపై గుదిబండ మోపడం జరిగింది. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఈరోజు గ్యాస్ ధర పెరగడంతో చిన్న వ్యాపారస్తులైనటువంటి చిన్నపాటి హోటళ్లు పెట్టుకున్నటువంటి అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి దాపరించింది. తక్షణమే వారిని ఆదుకొని ప్రజలపై మోపుతున్నటువంటి గ్యాస్ ధరను ఉపసంహరించుకునే విధంగా తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకపోతే ఇంకా రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా వాటికి ఒత్తాస పలుకుతున్నటువంటి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.